ఇల్లు. విజయనగరం పట్టణంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న మెసానిక్ టెంపుల్లో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరై అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, గత రోజులలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడున్న అవకాశాలను వినియోగించుకొని మీ ఇంటికి, కంపెనీకి మంచి పేరు తేవాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవ్వనియండి, మన సెంట్రల్ గవర్నమెంట్ లో మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు అవ్వనియండి, ఇద్దరు కూడా విజన్ 2047 అంటే వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 ద్వారా మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశం అయినా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అంటే విజన్ 2047 ఏంటంటే 100 years భారతదేశం ఇండిపెండెన్స్ పూర్తి చేసిన సమయంలో వరకు మనకి అందరికీ కూడా పేదరిక నిర్మూలన అనేది మన భారతదేశంలో ఉండాలి. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా ఉండాలి. అయితే మనం చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఇంటికి ఒక ఉద్యోగం అని వారు మొదలుపెట్టారు. అయితే ఈ ఇంటికి ఒక ఉద్యోగం ద్వారా మనం చూస్తుంటే అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు మన క్యాపిటల్ అమరావతి, అప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్. అయితే పెద్ద స్టేట్ ఉండేది మొత్తం, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి డివైడ్ అయిపోయింది. అయితే ఆ రోజుల్లో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారు. ఒక హైటెక్ సిటీ, ఐటీ డెవలప్ చేస్తూ అక్కడ హైటెక్ సిటీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత ఇంకెన్నో ఏరియాస్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. అయితే అక్కడ చూస్తుంటే ఒక రాళ్ళు రప్పలున్న చోట, నీళ్లు లేని చోట ఈరోజు ప్రతి ఒక్క కంపెనీ, ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అక్కడ ఉండి ఒక ఉద్యోగ అవకాశాలు అనేది ప్రజల కోసం కల్పించారు. అయితే అదేవిధంగా ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తూ ఆ టైంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఈ టైంలో 4వసారి ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్రాన్ని తీర్చిదిద్దటానికి ఇక్కడ ఇంటికి ఒక ఉద్యోగం ఉంటూ ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అనే స్లోగన్తో మనం మొదలుపెట్టాం. అయితే ఈరోజు ప్రతి ఇంటికి మనందరికీ తెలుసు ఏ విధంగా ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోయింది. పిల్లలు స్కూల్ ఫీజులు కానివ్వండి, ఈ రోజుల్లో ఒక ఇంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పనిచేస్తేనే ఆ ఇంటి నీట్గా గడుస్తుంది. ఆ ఇల్లు అనేది మనం భావితరాలు ఉన్నటువంటి పిల్లలకి మనం ఒక మంచి ఎడ్యుకేషన్ కానివ్వండి, మనం ఒక బాగా తీర్చిదిద్దగలుగుతాం, ఒక మంచి సిటిజన్గా మనం తీర్చిదిద్దగలుగుతాం అనేది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే స్లోగన్తో మనం వెళ్తున్నాం. అయితే ఈరోజు మనం ప్రతి ఏరియాస్లో జాబ్ మేళా అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం చూసుకుంటే 17 కంపెనీస్ అనేది జాబ్స్ ఇప్పించడానికి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ సగం కూడా అవ్వలేదు, ఫస్ట్ 10:30 వరకే మనకి 1800 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి. అంటే నిజంగా ఈ జాబ్ మేళా అవసరం ఎంతో మనకు అర్థమవుతుంది. అయితే యూత్ అందరూ కూడా ఒక జాబ్ అయినా ఉండాలి, లేకపోతే ఆయన ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా అయినా ఉండాలి. అయితే ఈ విధంగా మనం మన స్టేట్ని తీర్చిదిద్దుతాం. ఎప్పుడైతే అందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు ఉంటాయో పేదరిక నిర్మూలన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చదువు అనేది చాలా ముఖ్యం. అయితే మనం చూడండి, ఒక 40-50 years బ్యాక్ చదివేవాళ్ళు కాదు పిల్లలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళేవారు కాదు. ఈరోజు ఈ జాబ్ మేళాకి వస్తుంటే మనకి ఫ్రంట్ 3-4 rows చూస్తుంటే
ఎక్కువ ఆడపిల్లలు చదువుకొని జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారు, తక్కువ అబ్బాయిలు ఉన్నారు.